Welcome to Naresh Academy UPSC, APPSC, Group 1 and 2 related Delhi Current Affairs మార్చి 27, 2024 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో. క్వశ్చన్ నంబర్ 1 రాష్ట్రపతిపై దాఖలైన రిట్ పిటిషన్ గురించి తెలపండి. సందర్భం కేరళ శాసనసభ ఆమోదించిన 4 బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించకుండా నిలుపుదల చేయడాన్ని కేరళ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం వేసిన ఈ రిట్ పిటిషన్లో రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చర్యలను తప్పుపట్టింది. బిల్లుల్లోని అంశాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలతో ముడిపడి లేకపోయినా వాటిని రాష్ట్రపతికి ఎందుకు పంపారని గవర్నర్ని ప్రశ్నించింది. రాష్ట్రపతి, గవర్నర్ చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని సుప్రీంకోర్టు కోరింది. కేంద్రాన్ని, రాష్ట్రపతి కార్యదర్శిని, గవర్నర్ను, ఆయన అదనపు కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పిటిషన్ వేసింది? రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, సహకార సంఘాల చట్టాల సవరణకు సంబంధించిన 7 బిల్లులను శాసనసభ ఆమోదించిన గవర్నర్ చాలా నెలలుగా తన దగ్గర పెండింగులో ఉంచుకున్నారని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లులపై నెలల తరబడి గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవడంతో గతంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2023 నవంబరు 20న సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో 7 బిల్లులను రాష్ట్రపతికి గవర్నర్ పంపారు. అదే నెల 29న ప్రభుత్వ పిటిషన్ను విచారిస్తూ బిల్లులను గవర్నర్ తన దగ్గర ఉంచుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రకరణ 32 ఏం చెబుతుంది? ప్రాథమిక హక్కుల పరిరక్షణకు జారీ చేసే ప్రత్యేక ఆదేశాలను న్యాయశాస్త్ర పరిభాషలో రిట్స్ అంటారు. వీటిని జారీ చేసే పద్ధతిని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి మన రాజ్యాంగ రూపకర్తలు గ్రహించారు. భారత రాజ్యాంగం వీటిని జారీ చేసే అధికారం ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకు, ఆర్టికల్ 226 ప్రకారం రాష్ట్ర హైకోర్టులకు కల్పించింది. పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా ఈ అధికారాన్ని జిల్లా న్యాయస్థానాలకు కూడా కల్పించొచ్చు. కానీ ఇప్పటివరకు పార్లమెంటు ఇలాంటి చట్టాలను రూపొందించలేదు. అందువల్ల సుప్రీంకోర్టు, హైకోర్టులకు మాత్రమే రిట్లు జారీ చేసే అధికారం ఉంది. ప్రాథమిక హక్కుల పరిరక్షణలో సుప్రీంకోర్టుకు ప్రత్యేక, ప్రధాన, ప్రాథమిక విచారణ పరిధి ఉంటుంది. అందుకే సుప్రీంకోర్టును ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్త అంటారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణలో సుప్రీంకోర్టు, హైకోర్టులకు ఉమ్మడి పరిధి ఉంటుంది. అంటే పౌరులు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ప్రకరణ ప్రకారం నేరుగా సుప్రీంకోర్టును లేదా ప్రకరణ ప్రకారం హైకోర్టును ఆశ్రయించొచ్చు. పౌరులు హైకోర్టు ద్వారా తగిన రక్షణ, ఉపశమనం లభిస్తుందని భావిస్తే మొదట హైకోర్టును ఆశ్రయించాలని కనుభాయ్ బ్రహ్మభట్ట స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్కు వారి ఆమోదం కోసం సమర్పించినప్పుడు వారికి 4 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. బిల్లుకు సమ్మతి ఇవ్వవచ్చు, బిల్లుకు సమ్మతిని నిలిపివేయవచ్చు, అంటే బిల్లు చట్టంగా మారడంలో విఫలమైన సందర్భంలో బిల్లును తిరస్కరించవచ్చు. రాష్ట్ర శాసనసభ పునః పరిశీలన కోసం బిల్లును, అది మని బిల్లు కాకపోతే, తిరిగి ఇవ్వవచ్చు లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయవచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం ఒక బిల్లును పార్లమెంటు సభలో ఆమోదించినప్పుడు దానిని రాష్ట్రపతికి సమర్పించాలి మరియు రాష్ట్రపతి బిల్లుకు సమ్మతిస్తున్నట్లు లేదా దాని నుండి సమ్మతిని నిలిపివేసినట్లు ప్రకటించాలి. అయితే రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును అతనికి సమర్పించిన తర్వాత వీలైనంత త్వరగా బిల్లును తిరిగి పంపవచ్చు. అది మనీ బిల్లు కాకపోతే బిల్లును పునఃపరిశీలించమని అభ్యర్థించే సందేశంతో సభలకు పంపవచ్చు. కమిషన్ సిఫార్సులు. సర్కారియా కమిషన్ 1987 కేవలం రాష్ట్రపతి పరిశీలనకు బిల్లుల రిజర్వేషన్ మాత్రమేనని, అది కూడా రాజ్యాంగ విరుద్ధమైన అరుదైన కేసుల్లో గవర్నర్ యొక్క విచక్షణ అధికారంగా సూచించబడుతుందని సమర్పించింది.
అటువంటి అసాధారణమైన సందర్భాల్లో మంత్రుల సలహా మేరకు ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించాలి. అటువంటి బిల్లులను గరిష్టంగా 6 నెలల వ్యవధిలో రాష్ట్రపతి పరిష్కరించాలని సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం నిలుపుదల చేసిన సందర్భంలో సాధ్యమైన చోటల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కారణాలను తెలియజేయాలి. పుంచి కమిషన్ 2010 తమ ఆమోదం కోసం సమర్పించిన బిల్లుకు సంబంధించి 6 నెలల వ్యవధిలో గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని సిఫారసు చేసింది. అయితే ఈ సిఫార్సులు నేటికీ అమలు కాలేదు. క్వెశ్చన్ నంబర్ 2 చంద్రయాన్-4 వార్తల్లో ఎందుకుంది? సందర్భం చంద్రుడిపై పరిశోధనలకు ప్రయోగించిన చంద్రయాన్ విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్కు సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రయోగాన్ని గతంలో మాదిరిగా కాకుండా 2 దశల్లో చేపట్టనుంది. వివరాలు: చంద్రయాన్-4 చంద్రునిపై దిగడమే కాకుండా అక్కడ రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి తీసుకురానుంది. అందుకే 2 వేర్వేరు ప్రయోగాలను నిర్వహించనుంది. చంద్రయాన్లో ఉపయోగించినటువంటి ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్తో పాటు జాబిల్లి నుంచి భూమికి నమూనాలను తీసుకొచ్చేందుకు అదనంగా మరో 2ని కలిపి మొత్తం 5 భాగాలను చంద్రయాన్లో అమర్చనున్నారు. ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రయాన్లో మాదిరిగా చంద్రయాన్కి ప్రధాన మాడ్యూల్ నుంచి విడిపోయేందుకు చంద్రుడి కక్ష్యలో సహాయపడుతుంది. డిసెండర్ మాడ్యూల్ చంద్రయాన్-3లో ఉపయోగించిన విక్రమ్ ల్యాండర్ మాదిరిగా జాబిల్లి ఉపరితలంపై ల్యాండింగ్కు బాధ్యత వహిస్తుంది. అసెండర్ మాడ్యూల్ నమూనాలను సేకరించి నిల్వ చేసిన తర్వాత ఈ మాడ్యూల్ ల్యాండర్ నుంచి విడిపోయి భూమికి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ట్రాన్స్ఫర్ మాడ్యూల్ ఈ మాడ్యూల్ అసెండర్ మాడ్యూల్ను తిరిగి చేరి చంద్ర కక్ష్య నుంచి నావిగేట్ చేస్తుంది. రాళ్లు, మట్టి నమూనాలను కలిగి ఉన్న క్యాప్సూల్ను విడుదల చేయడానికి ముందు భూమికి తిరిగి చేరుతుంది. రీఎంట్రీ మాడ్యూల్ ఈ క్యాప్సూల్ చంద్రుడి ఉపరితలానికి వ్యోమనౌకను మోసుకెళ్లి చంద్రుడి నుంచి తిరుగు ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత భూమిపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్ మిషన్కు 2 వేర్వేరు ప్రయోగాలు తప్పనిసరి. మొదటి ప్రయోగానికి ఇస్రో బాహుబలి రాకెట్ LMVను ఉపయోగిస్తారు. దీని ద్వారా ప్రొపల్షన్, డిసెండర్, అసెండర్ మాడ్యూళ్లను పంపుతారు. ఇది గతేడాది ఇస్రో చేపట్టిన చంద్రయాన్ లాంటిదే. రెండో ప్రయోగాన్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV ద్వారా చేపట్టి ట్రాన్స్ఫర్, రీఎంట్రీ మాడ్యూళ్లను పంపుతారు. అయితే ఏ దశ ప్రయోగం ముందుగా చేపడతారనేది ఇస్రో వెల్లడించలేదు. ఒకే లక్ష్యాన్ని సాధించే లక్ష్యంతో 2 ప్రయోగ వాహనాలను నిర్వహించే మొదటి మిషన్ ఇదే కావడం విశేషం. చంద్రయాన్ మరింత సంక్లిష్టమైన లక్ష్యాలను చేపడుతున్నప్పుడు ఇటీవల ముగిసిన చంద్రయాన్-3 మిషన్ విజయాలను నిర్మించడం ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇది విజయవంతమైతే భారత అంతరిక్ష ప్రయోగాల ప్రయత్నాలను ఉధృతం చేస్తుంది. చంద్రుని ఉపరితలం నుంచి నమూనాలను తీసుకొచ్చిన 4వ దేశంగా గుర్తింపు పొందుతుంది. చంద్రయాన్ మిషన్ చంద్రుడిపై పరిశోధనల్లో ఇస్రో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. వినూత్న విధానం, ప్రతిష్టాత్మక లక్ష్యాలతో అంతరిక్ష పరిశోధనలో భారత సామర్థ్యాలను ప్రదర్శిస్తూనే జాబిల్లి గురించి మరింత విస్తరించడం దీని లక్ష్యం. క్వెశ్చన్ నంబర్ 3 మురుగునీటి రీసైక్లింగ్కు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? 1 గ్రేవాటర్ రీసైక్లింగ్లో పునర్వినియోగం కోసం షవర్లు మరియు లాండ్రీ నుండి మురుగునీటిని శుద్ధి చేయడం ఉంటుంది. 2 బ్లాక్వాటర్ రీసైక్లింగ్ ప్రాథమికంగా విస్తృతమైన చికిత్స తర్వాత తాగునీటి అవసరాల కోసం ఉపయోగించబడుతుంది. 3 నీటి రీసైక్లింగ్ మంచినీటి వనరులను సంరక్షించడానికి మరియు నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. పై స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? 1 మాత్రమే, 2 మాత్రమే, 3 మరియు 3 మాత్రమే, 4 2 మరియు 3. జవాబు 3. వివరణ: గ్రేవాటర్ కిచెన్ సింక్లు మరియు డిష్వాషర్ల నుండి వచ్చే మురుగునీటిని సూచిస్తుంది. బ్లాక్వాటర్లో మరుగుదొడ్ల నుండి వచ్చే మురుగునీరు మరియు మానవ వ్యర్థాలు ఉంటాయి. స్టేట్మెంట్ 2 తప్పు.
మానవ వ్యర్థాలను కలిగి ఉన్న బ్లాక్ వాటర్ విస్తృతమైన శుద్ధి ప్రక్రియలకు లోనవుతుంది. అయితే ఆరోగ్యం మరియు భద్రతా సమస్యల కారణంగా సాధారణంగా తాగునీటి అవసరాల కోసం రీసైకిల్ చేయబడదు. క్వశ్చన్ నంబర్ 4. భారతదేశపు తొలి బ్యాటరీ శక్తిని నిల్వ చేసే గిగా ఫ్యాక్టరీ వార్తల్లో ఎందుకుంది? గుడ్ ఇనఫ్ ఎనర్జీ అక్టోబర్ 2024 నాటికి జమ్మూ కాశ్మీర్ ఉత్తర ప్రాంతంలో భారతదేశం యొక్క మొదటి బ్యాటరీ శక్తి నిల్వ గిగా ఫ్యాక్టరీ ఇండియాజ్ ఫస్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ గిగ్ ఫ్యాక్టరీ లో కార్యకలాపాలను ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించింది. వివరాలు: ఈ ప్రాజెక్టు లక్ష్యం భారతదేశ పునరుత్పాదక శక్తి లక్ష్యాలను సాధించడం మరియు కర్బన ఉద్గారాలను తగ్గించడం. గుడ్ ఇనఫ్ ఎనర్జీ ఈ గిగా ఫ్యాక్టరీ ద్వారా ఏటా 5 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించడంలో పరిశ్రమలకు సహాయం చేయగలదు. ఈ చర్య 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలనే భారతదేశ లక్ష్యానికి అనుగుణంగా ఉంది. 2030 నాటికి దాని పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు GW పెంచాలనే భారతదేశ లక్ష్యంలో బ్యాటరీ శక్తి నిల్వ ప్రాజెక్టులు ఒక ముఖ్యమైన భాగం. ప్రస్తుతం 178 GW ఉన్న సామర్థ్యం నుండి ఈ ప్రాజెక్టు ద్వారా గణనీయంగా శక్తి సామర్థ్యం పెరగనుంది. బ్యాటరీ నిల్వ ప్రాజెక్టుల విస్తరణను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం $452 మిలియన్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ ప్రోత్సాహకాలు ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి మరియు భారతదేశం యొక్క పునరుత్పాదక శక్తి లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి. క్వశ్చన్ నంబర్ 5. హైడ్రోజన్ ఆయిల్స్ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించిన టాటా కమ్మిన్స్ వివరాలు తెలపండి. సందర్భం: టాటా కమ్మిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ TCPL జార్ఖండ్లోని జంషెడ్పూర్లో మధ్యస్థ మరియు భారీ వాణిజ్య వాహనాల మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ కోసం హైడ్రోజన్ ఆధారిత అంతర్గత దహన ఇంజిన్లను హైడ్రోజన్ బేస్డ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ ICES ఉత్పత్తి చేయడానికి కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించింది. వివరాలు: ఈ కర్మాగారం సుమారు 7 ఎకరాలలో విస్తరించి ఉంది. టాటా కమ్మిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జార్ఖండ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం MOU పై సంతకం చేసిన 1 సంవత్సరంలోనే ప్రారంభించబడింది. ఈ కర్మాగారంలో హైడ్రోజన్ ఇంధన అంతర్గత దహన యంత్రాలతో ICE పాటు నికర సున్నా ఉద్గార సాంకేతిక ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. ఈ ప్లాంట్ను TCPL అనుబంధ సంస్థ అయిన TCPL గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ TCPL-GES స్థాపించింది. ఇది తక్కువ మరియు నికర సున్నా స్థాయోద్గార ఇంధన సాంకేతిక పరిష్కారాలను రూపొందించడానికి మరియు అభివృద్ధి చేయడానికి మార్చి 2023లో ఏర్పడింది. లక్ష్యాలు: వాతావరణ మార్పులను పరిష్కరించడం మరియు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరచడం. కార్గో, సరుకుల రవాణా మరియు ప్రజల రవాణా సౌకర్యాల కోసం ఉద్గార రహిత మరియు వాణిజ్యపరంగా అనుకూలమైన పరిష్కారాలను చూపి వినియోగదారులకు వీలు కల్పించడం. టాటా కమ్మిన్స్ జాయింట్ వెంచర్ టాటా మోటార్స్ మరియు కమ్మిన్స్ 1993 నుండి టాటా కమ్మిన్స్ జాయింట్ వెంచర్ ద్వారా కలిసి పనిచేస్తున్నాయి. క్వశ్చన్ నంబర్ 6. దక్షిణ రాష్ట్రాలలో అత్యధికంగా రొమ్ము క్యాన్సర్ తీవ్రత వార్తల్లో ఎందుకుంది? సందర్భం: భారత వైద్య పరిశోధన మండలి ICMR నిర్వహించిన ఓ అధ్యయనంలో భారతదేశంలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో రొమ్ము క్యాన్సర్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉందని, వచ్చే ఏడాది ఈ వ్యాధి మరింత పెరగొచ్చని కూడా పేర్కొంది. వివరాలు: 2012 నుంచి 2016 మధ్య రాష్ట్రాల వారీగా రొమ్ము క్యాన్సర్ సమస్య ఎలా ఉందని ఈ అధ్యయనంలో పరిశీలించారు. ఈ వ్యాధి కారణంగా తలెత్తే అనారోగ్యం, వైకల్యం, మరణం వల్ల బాధితులు కోల్పోయే నాణ్యమైన జీవితకాల ని లెక్కించారు. దీని ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. అధ్యయనంలో ముఖ్యాంశాలు: పట్టణ ప్రాంతాల మహిళలతో పోలిస్తే గ్రామీణ మహిళలకు రొమ్ము క్యాన్సర్ ముప్పు తక్కువ. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో ఈ వ్యాధి అధికంగా ఉంది.
పెద్దగా కదలికలు లేని జీవనశైలి, ఊబకాయం, లేటు వయసులో పెళ్లిళ్లు ఇవ్వడం, ఆలస్యంగా పిల్లలను కనడం, పిల్లలకు సరిగా పాలివ్వకపోవడం వంటివి పట్టణ ప్రాంత మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఉద్ధృతికి కారణమవుతున్నాయి. ఆరోగ్య పరిరక్షణ సేవలను పొందగలగడం, నివారణ చర్యలు, చికిత్స ఫలితాలు వంటి సామాజిక ఆర్థిక అంశాల ప్రభావం క్యాన్సర్ తీవ్రతపై ఎక్కువ. సామాజికార్థిక హోదా తక్కువగా ఉన్నవారు సకాలంలో నాణ్యమైన ఆరోగ్య పరిరక్షణ సేవలను పొందలేకపోతున్నారు. దీనివల్ల వారిలో క్యాన్సర్ ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. వనరుల లభ్యత లేకపోవడం, ఆరోగ్య అంశాల్లో అవగాహన అంతంతమాత్రంగా ఉండటం కూడా వీరికి ప్రతికూలంగా మారుతోంది. పేదల్లో క్యాన్సర్ సమస్య గురించిన వాస్తవాలు అంతగా వెలుగులోకి రావడం లేదు. అందువల్ల ఈ వ్యాధిపై పోరాడడానికి సమాజంలో అసమానతలను తగ్గించాల్సిన అవసరం ఉంది. క్వెశ్చన్ నంబర్ 7 కృత్రిమ మేధస్సు గురించి తెలపండి. వార్తల్లో ఎందుకు? ఈ సంవత్సరం ప్రారంభంలో భారతీయ బహుళజాతి రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా కృత్రిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను భారతదేశం యొక్క స్వంత కృత్రిమ మేధస్సు గా పేర్కొంది. కృత్రిమ మేధస్సు గురించి. ఇది వ్యక్తిగతీకరించిన సహాయకుడిగా ఊహించబడింది. ఇది మీకోసం వివిధ రకాల పనులను చేయడం ద్వారా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాన్ని సులభతరం చేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ సాంప్రదాయిక కృత్రిమ మేధస్సు మరియు భారతీయ భాషలు మరియు సంస్కృతిపై ఆధారపడిన నిర్దిష్ట అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించాలని భావిస్తోంది. ఇది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పి) ని ఉపయోగిస్తుంది. కృత్రిమ మేధస్సు యొక్క భాగం వ్యవహారిక మరియు సాంస్కృతిక సందర్భాలతో సహా మానవ భాష యొక్క సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడానికి. మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) అల్గారిథంలు విస్తారమైన డేటా సెట్ల నుండి నేర్చుకునేందుకు మరియు కాలక్రమేణా దాని ప్రతిస్పందనలను మెరుగుపరచడానికి వీలు కల్పిస్తాయి. అంతేకాకుండా డీప్ లెర్నింగ్ (ఎంఎల్) యొక్క అధునాతన శాఖ, ఇది నమూనాలను గుర్తించడంలో మరియు సంక్లిష్ట డేటాను విశ్లేషించడంలో సహాయపడుతుంది. కృత్రిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రత్యేక లక్షణాలలో ఒకటి వినియోగదారు ఉద్దేశాన్ని అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లు కీవర్డ్ మ్యాచింగ్ మరియు స్టాటిస్టికల్ ప్రాబబిలిటీలపై ఆధారపడుతుండగా, కృత్రిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజర్ యొక్క అభ్యర్థనను అర్థం చేసుకోవడానికి లోతుగా డైవ్ చేస్తుంది. ఇది వివిధ రకాల సృజనాత్మక మరియు జ్ఞాన పునరుద్ధరణ పనులతో సహాయపడుతుంది. ఒకరు ఇమెయిల్ వ్రాయవచ్చు, ఆసక్తి ఉన్న అంశాలపై సమాచారాన్ని వెతకవచ్చు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు, ప్రయాణాన్ని ప్లాన్ చేయవచ్చు లేదా కొత్త రెసిపీని నేర్చుకోవచ్చు మరియు మరిన్ని చేయవచ్చు. క్వెశ్చన్ నంబర్ 8 సాక్ష్యం యాప్ గురించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. స్త్రీలు వృద్ధులకు సులువుగా ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల సంఘం ఈ యాప్ను ప్రారంభించింది. 2. ఈ యాప్ పోలింగ్ స్టేషన్ ఉన్న ప్రదేశంతో సహా పోలింగ్ స్టేషన్ల సమాచారాన్ని అందిస్తుంది. పై స్టేట్మెంట్లలో ఏది సరైనది కరెక్ట్? 1 1 మాత్రమే, 2 2 మాత్రమే, 3 2, 4 పైవేవీ కాదు. సమాధానం 3. వికలాంగులకు పెడబ్ల్యూడి సులభంగా ఓటు వేయడానికి మరియు పోలింగ్ స్టేషన్లలో సౌకర్యాలను పొందేందుకు ఎన్నికల సంఘం సక్షం యాప్ను ప్రారంభించింది. ప్రధానాంశాలు: 85 ఏళ్లు పైబడిన ఓటర్లు మరియు 40% బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న పీడబ్ల్యూడీలు ఇంటి నుండే ఓటు వేయవచ్చు. ఓటర్లకు సహాయం చేయడానికి ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద వాలంటీర్లు మరియు వీల్ చైర్లు అందుబాటులో ఉంటాయి. పీడబ్ల్యూడీలు మరియు వృద్ధులు ఎన్నికల ప్రక్రియలో తమ భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఓటరు వెనుకబడిపోకుండా చూసుకోవాలనే నినాదంతో కమిషన్ యాక్సెసిబుల్ ఓటింగ్ను నొక్కి చెబుతోంది. ముఖ్యమైన పాయింట్లు: సక్షం యాప్ పీడబ్ల్యూడీలు ఓటు వేయడానికి నమోదు చేసుకోవడానికి, వారి పోలింగ్ స్టేషన్ను కనుగొనడానికి మరియు వారి ఓటు వేయడానికి సహాయం చేయడానికి అనేక లక్షణాలను అందిస్తుంది. అందువల్ల స్టేట్మెంట్ నెం. 1 సరికాదు. ఫీచర్లలో ఇవి ఉన్నాయి.
వాయిస్ సహాయం ఈ యాప్ దృష్టి లోపం ఉన్నల కోసం వాయిస్ సహాయాన్ని అందిస్తుంది. టెక్స్ట్ టు స్పీచ్ వినికిడి లోపం ఉన్నల కోసం యాప్ టెక్స్ట్ టు స్పీచ్ అందిస్తుంది. యాక్సెసిబిలిటీ ఫీచర్లు యాప్లో పెద్ద ఫాంట్లు మరియు హై కాంట్రాస్ట్ కలర్స్ వంటి అనేక యాక్సెసిబిలిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇవిలు ఉపయోగించడానికి సులభతరం చేస్తాయి. పోలింగ్ స్టేషన్లపై సమాచారం యాప్ పోలింగ్ స్టేషన్ ఉన్న ప్రదేశం, పోలింగ్ స్టేషన్లో అందుబాటులో ఉండే యాక్సెసిబిలిటీ ఫీచర్లు మరియు పోలింగ్ అధికారుల సంప్రదింపు వివరాలతో సహా పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. అందువల్ల స్టేట్మెంట్ నెం. 2 సరైనది. ఫిర్యాదులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేటప్పుడు వారు ఎదుర్కొనే ఏవైనా సమస్యల గురించి ఫిర్యాదులను ఫైల్ చేయడానికి యాప్లను అనుమతిస్తుంది. సాక్ష్యం యాప్ అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు లకు విలువైన సాధనం. యాప్ ఉపయోగించడానికి సులభమైనది మరియు పెడబ్ల్యూడీలు ఓటు వేయడానికి నమోదు చేసుకోవడం, వారి పోలింగ్ స్టేషన్ను కనుగొనడం మరియు ఓటు వేయడాన్ని సులభతరం చేసే అనేక ఫీచర్లను అందిస్తుంది. క్వశ్చన్ నంబర్ 9 కింది వాటిలో ఏ దేశానికి దాని స్వంత ఉపగ్రహ నావిగేషన్ సిస్టమ్ ఉంది? ఏ ఆస్ట్రేలియా, బి కెనడా, సి ఇజ్రాయెల్, డి జపాన్. జవాబు డి. వివరణ జపాన్ దాని స్వంత ఉపగ్రహ నావిగేషన్ సిస్టమ్ను కలిగి ఉన్న దేశం. ఈ వ్యవస్థను క్వాసిజెనిత్ శాటిలైట్ సిస్టమ్ క్యూజెడ్సెస్ అని పిలుస్తారు మరియు ఇది ఇప్పటికే ఉన్న జీపీఎస్ వ్యవస్థను పెంచడానికి రూపొందించబడింది. జపాన్ మరియు పరిసర ప్రాంతాలలో మరింత ఖచ్చితమైన మరియు నమ్మదగిన స్థానాలు మరియు సమయ సమాచారాన్ని అందిస్తుంది. ప్రపంచంలో పనిచేసే ఇతర నావిగేషన్ సిస్టంలు 4 ప్రపంచ వ్యవస్థలు. 1 జీపీఎస్ అమెరికా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జీపీఎస్ అనేది అంతరిక్షాధారిత రేడియో నావిగేషన్ సిస్టమ్. ఇది అమెరికా ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది మరియు యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ యుఎస్ఎఫ్ చే నిర్వహించబడుతుంది. 2 గ్లనస్ రష్యా గ్లోనాస్ అనేది రష్యన్ ఏరోస్పేస్ డిఫెన్స్ ద్వారా నిర్వహించబడే ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ సిస్టమ్. 3 యూరోపియన్ యూనియన్ గెలీలియో అనేది యూరోప్ యొక్క స్వంత గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది పౌర నియంత్రణలో అత్యంత ఖచ్చితమైన హామీ ఇవ్వబడిన గ్లోబల్ పొజిషనింగ్ సేవను అందిస్తుంది. 4 చైనా బెడు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ యాజమాన్యంలో మరియు నిర్వహించబడుతున్న ఉపగ్రహ ఆధారిత రేడియో నావిగేషన్ సిస్టమ్. 2 ప్రాంతీయ వ్యవస్థలు. 1 భారతదేశం నుండి నవాయిసీ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇన్స్ అని కూడా పిలుస్తారు. ఇది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చే అభివృద్ధి చేయబడిన స్వతంత్ర స్వదేశీ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. 2 జపాన్ క్యూజెడ్సెస్. క్వశ్చన్ నంబర్ 10 భక్తి మరియు సూఫీ ఉద్యమాల్లోని సాధారణ లక్షణాలు ఏది? 1 ఏకేశ్వరోపాసన, సన్యాసము, 3 మత సహనం, 4 విగ్రహారాధన కొంతవరకు అంగీకరించడం. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 2 మరియు 3 మాత్రమే. 2 2 3 మరియు 4 మాత్రమే. 3 3 మరియు 4 మాత్రమే. 4 1 2 మరియు 4 మాత్రమే. జవాబు 1. వివరణ 1 భక్తి మరియు సూఫీ ఉద్యమాల్లోని సాధారణ లక్షణ ఏకేశ్వరోపాసన. భక్తి ఉద్యమం ఏకేశ్వరోపాసనపై ప్రారంభించబడింది మరియు విగ్రహారాధనను వ్యతిరేకించింది. భక్తి విప్లవకారులు దేవునిపై అత్యంత అంకితభావం మరియు విశ్వాసం ద్వారా మాత్రమే విముక్తి పొందాలని విశ్వసించారు. సూఫియిజం అనేది ఇస్లామిక్ విశ్వాసం మరియు అభ్యాసం ప్రకారం ముస్లింలు ఒకే దేవుడిని కనుగొనడానికి ప్రయత్నిస్తారు. సృష్టికర్తతో లేదా ఏకైక భగవంతునితో కమ్యూనికేషన్ను నిర్మించడానికి ఏకైక మార్గం భక్తి అని ఏకధర్మవాదులు నమ్ముతారు. 2 భక్తి మరియు సూఫీ ఉద్యమాల్లోని సాధారణ లక్షణ సన్యాసము. భక్తి ఉద్యమం మధ్యయుగ హిందూ సమాజం యొక్క భక్తి పరివర్తనకు దారితీసింది.
ఇందులో వేద ఆచారాలు లేదా మోక్షం కోసం ప్రత్యామ్నాయంగా సన్యాసి వంటి జీవనశైలి వ్యక్తిగతంగా నిర్వచించబడిన దేవుడితో వ్యక్తిగత ప్రేమ సంబంధానికి దారితీసింది. సూఫీ ఫకీర్ల సన్యాస పద్ధతుల్లో బ్రహ్మచర్యం, ఉపవాసం మరియు స్వీయచరణాలు ఉన్నాయి. ముస్లిం యోధులను పవిత్ర యుద్ధాల కోసం సమీకరించడం, ప్రయాణికులకు సహాయం చేయడం, వారి గ్రహించిన మాంత్రిక శక్తుల ద్వారా ఆశీర్వాదాలు అందించడం మరియు వివాదాలను పరిష్కరించడంలో సహాయం చేయడంలో సూఫీ సన్యాసులు కూడా పాల్గొన్నారు. 3 భక్తి మరియు సూఫీ ఉద్యమాల్లోని సాధారణ లక్షణ మత సహనం. సర్వశక్తిమంతుని పట్ల భక్తి ఈ ఉద్యమం యొక్క ప్రధాన అంశం. భక్తి సాధువులు ప్రారంభించిన సహనం, సామరస్యం మరియు పరస్పర గౌరవం యొక్క స్ఫూర్తి మరొక శాశ్వత ప్రభావాన్ని కలిగి ఉంది. సత్యపీర్ యొక్క కొత్త ఆరాధన ఆవిర్భావం. సూఫీ సెయింట్స్ యొక్క ప్రకటనలలో మరియు పుణ్యక్షేత్రాలలో నివసించే భక్తిపూర్వక సూఫీ ఇస్లాం రెండింటిలోనూ ఇతర మతాల భక్తులతో పరస్పర చర్యలో ఈరోజు వరకు ఆచరిస్తున్న సౌమ్యత మరియు సహనం యొక్క విభిన్నమైన ఒప్పుకోలు మనకు కనిపిస్తాయి. 4 భక్తి మరియు సూఫీ ఉద్యమాల్లోని సాధారణ లక్షణ కాదు విగ్రహారాధన కొంతవరకు అంగీకరించడం. భక్తి ఉద్యమం మరింత ప్రజాదరణ పొందిన పాత్రను కలిగి ఉంది. భక్తి ఉద్యమం దేవుడిని విగ్రహాల రూపంలో లేదా సాధువుల ద్వారా ఆరాధించడంపై దృష్టి పెట్టింది. అయితే సూఫీ ఉద్యమం ప్రధానంగా సంస్కరణవాదంగా ఉంది. సూఫీ ఉద్యమం ఏ రూపంలోనైనా ఆరాధించదగిన ఒకే దేవుడిని విశ్వసించింది. విగ్రహారాధనను వ్యతిరేకించింది. Thank you for watching this video. Please subscribe my YouTube channel @Naresh Academy 5509. Have a nice day.